క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఆల్రెడీ టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఇక టీ20 వరల్డ్ కప్ ఆడిన ప్రతి ఒక్క టీంలో ఉన్న ప్లేయర్ కూడా ఆల్రెడీ ప్రాక్టీస్కి వెళ్ళిపోయారు. ఇండియా న్యూజిలాండ్లో ఉన్న టీం ప్లేయర్స్ అందరూ ఫైనల్స్ ఆడారు కాబట్టి వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకుని కొద్ది రోజుల తర్వాత ప్రాక్టీస్ టీంలోకి జాయిన్ అవుతారు. ఆల్రెడీ టీమిండియా టీ20 వరల్డ్ కప్ మార్చి 8న ఆడింది. సో ఈ ఫైనల్ అయిన 20 రోజులకి అంటే మార్చి 28న ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఐపీఎల్ షెడ్యూల్ విషయానికి వస్తే బీసీసీఐ ముందుగానే ప్రకటించినట్లుగానే తొలి దశల షెడ్యూల్ను మాత్రమే ప్రకటించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే ఈ 20 మ్యాచ్ల తేదీలను అలానే అవి జరిగే స్టేడియాలను చెప్పింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్లు ఆడుతుంది. ఫస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆల్రెడీ ఫైనల్ ఆడిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నారు. అలానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చూసుకుంటే మంచి హిట్టర్స్ ఉన్నారు. లైక్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టీమ్ డేవిడ్ ఇంకా చాలామంది ఉన్నారు. ఈ మ్యాచ్ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీన రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ షెడ్యూల్ని కొద్దిగా అంటే విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం మనకు తెలిసిందే. తొలి విడతలో 20 మ్యాచ్లు మొత్తం 10 వేదికల్లో జరుగుతుంది. బెంగళూరు, ముంబై, గౌహతి, చండీగఢ్, లక్నో, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్. సో బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్ మార్చి 13 వాళ్ళ ఒక మీటింగ్ తర్వాత ఏం జరుగుతుందో చెప్తారు. అంటే మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయం గురించి చెప్తారు. సో నార్మల్గా ఏ టీం అయితే కప్ గెలుస్తుందో సో నెక్స్ట్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆ టీం యొక్క హోమ్ గ్రౌండ్లోనే మ్యాచ్ జరుగుతుంది. సో ఈసారి జరగవలసిన ఫస్ట్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఆర్సీబీ కప్ గెలిచింది కాబట్టి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అంటే చిన్నస్వామిలో ఈసారి ఫస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ట్ టైం కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల సో ఈసారి మార్చి 13న ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని వాళ్ళైతే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అని చెప్పే అవకాశం అయితే ఉంది. ఇక తొలి విడతలో 4 డబుల్ హెడ్డర్ మ్యాచ్లు జరుగుతాయి. మధ్యాహ్నం మ్యాచ్లు 3:30 ప్రారంభమవుతుంది. అలాగే రాత్రి మ్యాచ్లు అయితే 7:30 ప్రారంభమవుతుంది. తొలి డబుల్ హెడ్డర్ మ్యాచ్ అయితే ఏప్రిల్ 4న జరుగుతుంది. ఈ విడతలో హైదరాబాద్లో ఒక మ్యాచ్ మాత్రమే జరుగుతుంది. ఫస్ట్ డబుల్ హెడ్డర్ మ్యాచ్లు ఏప్రిల్ 4 నుంచి జరుగుతాయి. ఈ విడతలో హైదరాబాద్లో ఒక మ్యాచ్ మాత్రమే జరుగుతుంది. అంటే హైదరాబాద్ స్టేడియంలో ఒక మ్యాచ్ మాత్రమే జరుగుతుంది. ఏప్రిల్ 5న లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతుంది. సో ఇంకా చిన్నస్వామి స్టేడియం విషయానికి వస్తే ఈ స్టేడియం క్రికెట్ చరిత్రలో ఒక చాలా స్పెషల్. ఎందుకంటే గత సీజన్లో ఇక్కడ జరిగిన మ్యాచ్లు అభిమానులను పిచ్చెక్కించాయి. ప్రత్యేకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్కి ఇది దేవాలయం లాంటిది. లాస్ట్ టైం ఇక్కడ జరిగిన సెలబ్రేషన్స్ దేశం మొత్తం చూసింది. టీం కప్పు గెలిచిన తర్వాత రోడ్లన్నీ ఎరుపు రంగులో మారిపోయాయి. కానీ ఆ ఆనందంలో కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. జనం ఎక్కువగా రావడంతో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అది క్రికెట్ అభిమానులకు చాలా బాధ కలిగించిన సంఘటన. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక డ్రామా, ఒక సస్పెన్స్. ప్రతి మ్యాచ్లో కొత్త హీరో పుడతాడు. ఒక బంతి మ్యాచ్ను మార్చేస్తుంది. ఒక సిక్సర్ స్టేడియాన్ని లేపేస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక ప్రశ్న అడుగుతోంది, ఈసారి ఐపీఎల్ కప్ ఎవరు గెలుస్తారు? మళ్ళీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ గెలుస్తుందా, లేదా చరిత్ర సృష్టిస్తుందా, లేకపోతే కొత్త ఛాంపియన్ పుడతాడా? అది తెలుసుకోవాలంటే మార్చి 28 వరకు వేచి చూడాల్సిందే. సో అలా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.